భర్త బాధలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు, భార్యకు బాధ వచ్చినప్పుడు, భార్యకు నిందలు వచ్చినప్పుడు, భార్యకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలి. నిజంగా ఆ విషయంలో గొప్ప ఆదర్శవంతుడండి ఎల్కానా గారు. తన భార్య బాధలో ఉంది, తన భార్య కష్టాలలో ఉంది, తన భార్య నిందలలో ఉంది, తన భార్య క్షోభ అనుభవిస్తుంది. తన భార్య ఎన్నో రాత్రులు కన్నీళ్లతో బాధ అనుభవిస్తున్నటువంటి సమయంలో నేనున్నాను, నా అభయాన్ని ఇచ్చాడు. నేను నీకున్నాను, పిల్లలు లేకపోయినా ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు పిల్లల కోసం టార్చర్ అండి. పిల్లల కోసం టార్చర్ పెట్టే భర్తలు ఉన్నారు, కానీ నేనే నీకు పిల్లవాడిని అని చెప్పి ధైర్యం చెప్పే భర్తలు ఎంతమంది చెప్పండి. ఎల్కానా చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు తన భార్య. నేనున్నా నీకు అని ప్రతి సంవత్సరం ధైర్యం చెప్తుంటూ వచ్చాడు. బాధపడిన ప్రతిసారల్లా నేనున్నా, నన్న అభయాన్ని ఇచ్చాడు, నేను నీకు కొడుకులున్న ధైర్యం తన భార్యకి చెప్పాడు. ఇలాంటి కావాలండి, ఇలాంటి అండర్స్టాండింగ్, ఇలాంటి గొప్ప మనస్సు.